నమస్కారం. సిక్కుల హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ వెంకట్. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్ణీత గడువులో పూర్తి చేసి సెప్టెంబర్ 22వ తేదీ ఓటర్ల జాబితా విడుదల చేస్తామని జిల్లా కలెక్టర్ స్వప్నేందర్ పొన్కర్ తెలిపారు. ఇప్పటి వరకు 86.75% ఓటర్ల మ్యాపింగ్ పూర్తయిందని, జూలై 21న ముసాయిదా జాబితా విడుదల చేసి క్లెయిములు, అభ్యంతరాలు స్వీకరిస్తామని తెలిపారు. ఈ శని ఆదివారాల్లో బిఎల్ఓలు పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంటారని, ఓటర్లు వెబ్సైట్ ద్వారా ఈ సేవ ద్వారా కూడా సేవలు పొందవచ్చని సూచించారు. అనంతరం ఖరీఫ్ ఎరువులపై మాట్లాడిన కలెక్టర్ జిల్లాకు అవసరమైన ఎరువుల్లో 50% నిల్వలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఆధార్ ధృవీకరణతోనే ఎరువుల పంపిణీ జరుగుతుందని, అధిక ధరలకు విక్రయించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీడియా సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ హరిఓం పాండ్యా, డిఆర్ఓ విశ్వేశ్వరరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వై వెంకట మురళీకృష్ణ పాల్గొన్నారు. మనం ఎలా చేస్తామని చెప్తూ దాని తర్వాత డిస్ట్రిక్ట్ సంబంధించి డేటా కూడా మీ అందరికీ ఇస్తాం. సో మొదటి అంటే మనకి ఎస్ఐఆర్ స్టార్ట్ అయ్యి ఇప్పటికే దాదాపు ఒక డోర్ టు డోర్ విజిట్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి దాదాపు ఒక 17 days అవుతుంది. సో లాస్ట్ నెల అంటే జూన్ 15 నుంచి మనకి ఎస్ఐఆర్ డోర్ టు డోర్ సర్వే స్టార్ట్ అయింది. సో ఈ డోర్ టు డోర్ మన బిఎల్ఓస్, బూత్ లెవెల్ ఆఫీసర్స్ చేస్తారు. బిఎల్ఓస్తో పాటు అక్కడ ఉన్న పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బిఎల్ఎస్ అంటే బూత్ లెవెల్ ఏజెంట్స్ వాడు కూడా వెళ్తారు. ఈ ప్రక్రియ మనకి 14/7 అంటే 14 జూలై వరకు మనం కంప్లీట్ చేస్తాం. దీని తర్వాత పబ్లికేషన్ ఆఫ్ డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్కి ఇంకొక 7 రోజు ఇస్తూ 21న ఈ డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ చేస్తాం. దీని తర్వాత క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్కి అంటే ఆ డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్లో నా పేరు లేదు, దయచేసి నా పేరు ఇంక్లూడ్ చేయండి, లేకపోతే నా పేరు అక్కడ ఉండాలి, ఇక్కడ వచ్చింది, దయచేసి ట్రాన్స్ఫర్ చేయండి, లేకపోతే ఈ పర్సన్ ఫలానా వ్యక్తి చనిపోయారు, ఇక్కడ నుంచి పర్మనెంట్గా హైదరాబాద్కి లేకపోతే వేరే ఊరికి వెళ్ళిపోయారు, లేకపోతే ఈ వ్యక్తి ఇక్కడ లేదు, తప్పుగా ఇక్కడ నమోదయ్యారు, అలాంటి ఓట్స్ని డిలీట్ చేయండి అంటే ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8. ఇది క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ పెట్టడానికి ఒక 31 రోజు అంటే 21/7 నుంచి 28 వరకు మనం టైం ఇస్తాం. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ ఇది అయిన తర్వాత మన అందరికీ నోటీసెస్ ఇస్తాం. ఎవరెవరికి నోటీస్ ఇస్తాము, ఎవరెవరు మనం మ్యాప్ చేయలేకపోయాము, అలాగే ఎవరెవరు అనామలీస్లో వచ్చారు. ఇప్పుడు అనామలీస్ కూడా నేను తర్వాత కొంచెం డీటెయిల్గా చెప్తాను. ఈ 2 రకాల పర్సన్స్కి మనం మ్యాప్ చేయలేని వాళ్ళకి, అలాగే అనామలీస్ వాళ్ళకి మనం నోటీస్ ఇస్తాం. ఈ నోటీస్ పీరియడ్ ఒక 60 days ఉంటుంది. ఈ నోటీస్ పీరియడ్లో ఎవరెవరికి నోటీస్ వచ్చింది వాళ్ళు అందరూ ఏఈఆర్ఓ అంటే అసిస్టెంట్ ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఈ ఆఫీస్కి వచ్చి ఆ నోటీస్కి వాళ్ళు ఆన్సర్ ఇస్తే మనం తర్వాత ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. ఆ ఓటు ఉంచాలా లేదా ఆ డిసిజన్ ఆ ఈఆర్ గారు సమక్షంలో మనం తీసుకుంటాం. ఫైనల్ ఎలక్టరల్ రోల్ 22/9కి మనం పబ్లిక్లో జారీ చేస్తాం. ఇది ఒక షెడ్యూల్. నగరంలోని స్థానిక డీసీసీబీ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి ఆలయ 5వ వార్షికోత్సవ మహోత్సవం శనివారం ఘనంగా ప్రారంభమైంది. శనివారం వర్షం జల్లులు కురిసినప్పటికీ భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. తొలి రోజు శ్రీకూర్మం వాస్తవ్యులు చామర్తి సీతారామశర్మ బృందం, ఆలయ ప్రధాన అర్చకులు చామరి వేణుగోపాలాచార్య పర్యవేక్షణలో విశ్వేక్షణ పూజలు, పుణ్యవచనం, మండపారాధన కార్యక్రమాలను, పంచారాత్రగమ శాస్త్రపూర్వకంగా హోమ కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం స్వామివారి కళ్యాణం భక్తుల నడుమ ఘనంగా కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా చామర్తి సీతారామశర్మ మాట్లాడుతూ తొలి రోజు ఆలయం 5వ వార్షికోత్సవ వేడుక ఘనంగా ప్రారంభమైందని, భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు. మొట్టమొదటిగా స్వామివారికి తిరుమంజన సేవ మరియు విశ్వక్షేణ ఆరాధన, భగవత్ పుణ్యాహవాచన కార్యక్రమాలు, అట్లాగే అంకురారోపణ కార్యక్రమం మరియు మండపారాధన కార్యక్రమాలతో ఈ రోజు ఉదయ కార్యక్రమం ప్రారంభమైంది. అలాగే సాయంత్రం సుమారు 108 మంది దంపతులతోటి 5 గంటలకు శ్రీవారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు మరియు ఆలయ కమిటీ సభ్యులు విశేషంగా భక్తులు విచ్చేసి ఉన్నారు. భగవంతుడైనటువంటి కలియుగంలో ప్రత్యక్షమైనటువంటి ఆ శ్రీనివాసుడు ఇక్కడ డీసీసీబీ కాలనీలో వేంచేసి ఉండేటువంటి భక్తులందరికీ కూడా వారు కోరిన కోరిక తీరుస్తూ అద్భుతంగా ఇక్కడ
మరి శ్రీకాకుళం జిల్లాలోనే కాక మన ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యంత వైభవంగా ఉండేటువంటి ఈ దేవాలయం కమిటీ సభ్యులతోనూ మరియు భక్తులు విదేశంగా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. ఈరోజు స్వామివారిని గురజాడ విద్యా సంస్థల అధినేత స్వామినాయుడు దర్శించుకొని స్వామివారికి స్వర్ణ కిరీటం నిమిత్తం 1 తులం బంగారాన్ని ఇస్తున్నట్లు ప్రకటించారు. శ్రీకూర్మం పాలక మండలి సభ్యురాలు సుకన్య, రిటైర్డ్ పోలీస్ అధికారులు భార్గవనాయుడు ఈరోజు స్వామివారిని దర్శించుకున్నారు. దినదిన అభివృద్ధి సాగుతుందని చెప్పి శ్రీకాకుళం ప్రజలే కాదు ఉత్తరాంధ్ర ప్రజలు కూడా ఇవాళ అనుకుంటున్నారు. నేను మొదటి నుంచి ఇక్కడికి వస్తున్నాను. 5వ సంవత్సరం వార్షిక ఉత్సవాలు భూ సమేత శ్రీదేవి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఇక్కడ DCCB కాలనీ వెంకటేశ్వర ఆలయంలో చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు దుంపల సన్యాసరావు మాట్లాడుతూ 5 ఏళ్ల పాటు ఆలయ అభివృద్ధికి సహకారం అందించిన భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు మండపారాధన అదేవిధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. సాయంత్రం 6 గంటలకి స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో ఈరోజు వర్షం ఉన్నప్పుడు కూడా నగరంలో ఉన్నటువంటి పెద్దలందరూ వచ్చి దర్శనం చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా గురజాడ విద్యా సంస్థలు తరఫున సోమినాయుడు గారి తాలూకా కుటుంబ సభ్యులందరూ వచ్చి దర్శనం చేసి, స్వామివారు అలంకార ప్రియుడు కాబట్టి మేము గత సంవత్సరం నుండి స్వర్ణ కిరీటం నిమిత్తం మేము ప్రయత్నం చేస్తున్న దానిలో వారు భాగస్వాములుగా 11 గ్రాముల బంగారాన్ని స్వామివారికి అలంకార నిమిత్తం కిరీటంలో ఆయన సమర్పిస్తానని ఈరోజు మాకు ఇక్కడ ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా మాకు ఇంకో 40 తులాలు బంగారం కావాలి. భక్తులందరూ కూడా ధర పెరిగినప్పుడు కూడా వచ్చే 6వ సంవత్సరం తాలూకా వార్షికోత్సవానికి తప్పనిసరిగా అలంకార ప్రియుడైనటువంటి ఆ విష్ణుమూర్తికి స్వర్ణ కిరీటం తయారు చేసి మనందరం కూడా చూసి ఆనందించాలని నేను స్వామివారి ఆ అవకాశం కల్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. కార్యదర్శి కొత్తకోట మధుసూదనరావు మాట్లాడుతూ ఘనంగా ప్రారంభమైన వార్షికోత్సవ వేడుకల్లో భక్తులు పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని ఆకాంక్షిస్తున్నట్లు అన్నారు. ఆలయ కమిటీ సభ్యులు సురేష్ కుమార్, నరసింహరావు, శ్రీరాములు, లక్ష్మీపతి, కృష్ణారావు, బిందుకృష్ణ, రమేష్ కుమార్, శ్రీనివాసరావు, శరత్బాబు, మురళి, అప్పలనాయుడు, హుతాసన, శశిభూషణ్ రావు తదితరులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 12 ఏళ్లుగా దేశం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో పురోగతి సాధించిందని బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి అన్నారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ముందుగా అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకొని అనంతరం హెచ్చెర్ల ఎమ్మెల్యే నరుకుటి ఈశ్వరరావుతో కలిసి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు దన్నాన మదన్మోహన్ ఆధ్వర్యంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ అయోధ్య రామమందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు వంటి చారిత్రక నిర్ణయాలతో పాటు పేదలకు ఇల్లు, జలజీవన్ మిషన్, ఉజ్వల, స్టార్టప్ ఇండియా వంటి పథకాల ద్వారా కోట్లాది మందికి ప్రయోజనం చేకూర్చిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు, పెట్టుబడులు, పారిశ్రామికాభివృద్ధికి ప్రాధాన్యమిస్తుందని, విశాఖలో గూగుల్ సంస్థ, రైల్వే జోన్ వంటి ప్రాజెక్టులు ఉత్తరాంధ్ర యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని అన్నారు. యువ సారథి పర్యటన ద్వారా యువత, నిరుద్యోగులు సమస్యలు తెలుసుకుని వాటిని పార్టీ రాష్ట్ర నాయకత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. రానున్న స్థానిక సంస్థలు 2029 ఎన్నికల్లో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం బీజేపీ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, భారతీయ యువమోర్చా సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సంతోషకరంగా అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు పాత్రికేయుల యొక్క సమావేశం పెట్టడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో దేశవ్యాప్తంగా 12 సంవత్సరాల సుపరిపాలన పూర్తి చేసుకోయింది. ఈ 12 ఏళ్ల సుపరిపాలన కాలంలో భారతీయ జనతా పార్టీ దేశంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు, అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు మేము చేయడం జరిగింది. మనకందరికీ తెలుసు, 2014 నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు, అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు చూసాం. 2014 కంటే ముందు 60 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి ఒకవైపు, 2014 తర్వాత నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి అభివృద్ధి ఒకవైపు. 60 సంవత్సరాల్లో సాధించలేనిది
60 సంవత్సరాల సమస్యలకు పరిష్కారం చూపించింది. 60 సంవత్సరాల నిరుద్యోగ లోటును, 60 సంవత్సరాల అభివృద్ధి లోటును, 60 సంవత్సరాల నక్సలైట్లకు సంబంధించిన సమస్యను, అయోధ్య రామ మందిర సమస్యను, 370 ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్ యొక్క సమస్యను 60 సంవత్సరాల్లో పరిష్కరించలేనటువంటి సమస్యలన్నింటినీ కూడా 12 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ అనేక రకాల సమస్యలను పరిష్కారం చూపించి అభివృద్ధికి వైపుగా మేము అడుగులేస్తా ఉన్నాం. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ కొడిజేటి రోసయ్య జయంతి సందర్భంగా శ్రీకాకుళంలోని పెదపాడు క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ ప్రజాసేవకు అంకితభావంతో పనిచేసిన రోసయ్య రాజకీయాల్లో నిజాయితీ, నిరాడంబరతకు ప్రతీకగా నిలిచారని కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కళింగ వయసు అధ్యక్షుడు అందవరపు సూరిబాబు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా రోసయ్య విశిష్ట సేవలు అందించారని పేర్కొన్నారు. శాసనసభలో వరుసగా 16 బడ్జెట్లు ప్రవేశపెట్టి అరుదైన రికార్డు సృష్టించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అంబటి శ్రీనివాసరావు, కోనార్క్ శ్రీనివాసరావు, మండవెల్లి రవికుమార్, జిఎల్ తంగుడు నాగేశ్వరరావు తదితరులు పాల్గొని రోసయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. గారమండలం సతివాడ గ్రామానికి చెందిన అంబటి నాగరాజు టీబీ, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నందున ఆయనకు ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ అసోసియేట్ నల్ల గౌతమి బాధిత కుటుంబానికి 2 నెలలకు సరిపడే నిత్యావసర సరుకులను అందించారు. రెడ్ క్రాస్ ఏపీఆర్ఓ నంది ఉమాశంకర్ సమాచారంతో బాధితుడి వివరాలను తెలుసుకున్నట్లు గౌతమి తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న అంబటి నాగరాజు కుటుంబానికి దాతలు, సేవాభావం ఉన్నవారు తమ వంతు సహాయం అందించి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ప్రతినిధి చిన్ని కృష్ణ, నల్ల గౌతమి కుటుంబ సభ్యులు, కుమార్తె సాయి అక్షర, కుమారుడు సాయి కీర్తన్, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కిన్నెరవాడ గ్రామంలోని శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దివ్యక్షేత్రంలో సంకటహార చతుర్దశి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, విశేష అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించగా సాయంత్రం దర్శనం, అఖండ దీపారాధన, మహాప్రసాద నివేదన, హరినామ సంకీర్తన, మహామంగళహారతి కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ భక్తులు, హరే రామ హరే కృష్ణ భజన బృందం, దేవాలయం స్వచ్ఛంద సేవా బృందం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా భక్తులు జై వీరబ్రహ్మేంద్ర, జై గోవిందమాంబ నినాదాలతో స్వామివారిని ప్రార్థించి అనుగ్రహం కోరుకున్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా శనివారం శ్రీకాకుళంలోని గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల స్మృతివనంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాతీయ ఉత్తమోపాధ్యాయ అవార్డు గ్రహీత చౌదరి రాధాకృష్ణ మాట్లాడుతూ భారత స్వాతంత్ర పోరాటంలో చైతన్య జ్వాలను రగిలించిన మహనీయుడు అల్లూరి సీతారామరాజునని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్రం ఉద్యమాన్ని సాయుధ పోరాటంగా మలిచి బ్రిటిష్ పాలనకు ధైర్యంగా ఎదురొడ్డారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జామి హరీష్, పైడి హరనాథరావు, జి నాగేశ్వరరావు శాస్త్రి తదితరులు అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పైడి హరనాథరావు దేశభక్తి గేయం ఆలపించగా జామి హరీష్ను గాంధీ మందిర ప్రతినిధులు సత్కరించారు. విభిన్న కులాలు, మతాలు, సంస్కృతులు కలిసి భారతదేశం ఐక్యంగా ఉండటానికి భిన్నత్వంలో ఏకత్వమే ప్రధాన కారణమని వక్తలు పేర్కొన్నారు. శనివారం శ్రీకాకుళంలోని విశాలాంధ్ర భవన్లో ఇస్కాప్ జిల్లా అధ్యక్షుడు బీవీఎస్ఎన్ రాజు అధ్యక్షత నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంస్థ ప్రత్యేక సంచిక మైత్రిని ఆవిష్కరించారు. ముఖ్య అతిథి నల్లి ధర్మారావు మాట్లాడుతూ దేశ సమైక్యత, సమగ్రత పరిరక్షణలో ఇస్కాప్ సేవలను కొనియాడారు. ఎస్వీడి మురళీ సంస్థ ఎదుగుదలకు నిబద్ధత, కృషి, ఉన్నత లక్ష్యం అవసరమని అన్నారు. బుడుమూరు శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ దేశ ఐక్యత కోసం పనిచేసే సంస్థల్లో ఇస్కాప్ ముందంజలో ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీపాన రామారావు, మాణిం సన్యాసరావు, పుట్నూరు రమేష్, దిబ్బ ప్రసాదరావు, బుడుమూరు రాజు తదితరులు పాల్గొని సంఘ సేవలను ప్రశంసించారు. వర్జీనియా పొగాకు కొనుగోలుపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం ఉన్నత స్థాయి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని పొగాకు ఆక్షన్ ప్లాట్ఫారంలను పూర్తి స్థాయిలో ప్రారంభించి ప్రతి కొనుగోలు సంస్థ తప్పనిసరిగా ఆక్షన్లో పాల్గొనాలని ఆదేశించారు. కంపెనీలు సిండికేట్గా ఏర్పడి ధరలను కృత్రిమంగా తగ్గించే ప్రయత్నాలు చేస్తే ప్రభుత్వం సహించబోదని, అలాంటి సంస్థలపై టొబాకో బోర్డు కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. అలాగే అన్ని గ్రేడ్ల పొగాకును కొనుగోలు చేయాలని, రైతులు టొబాకో బోర్డు సూచనల మేరకే పొగాకును ఆక్షన్ తీసుకురావాలని సూచించారు. పొగాకును నిల్వ ఉంచే రైతులకు రుణ సౌకర్యం కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని, రైతులకు న్యాయపరమైన ధర అందేలా కొనుగోలులో పూర్తి పారదర్శకత పాటిస్తామని
మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. జిల్లా ఆసుపత్రిలో డిజిటల్ ఆరోగ్య సేవలను సమగ్రంగా అమలు చేసి రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ డైరెక్టర్ పీయూష్ సింగ్లా సూచించారు. శుక్రవారం ఆయన జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పుణ్కర్, జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ డైరెక్టర్ పంకజ్ కుమార్ అరోరాతో కలిసి శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏబిడిఎం మోడల్ జిల్లా కార్యక్రమం ద్వారా ఏబిహెచ్ఏ ఆధారిత రోగుల నమోదు, డిజిటల్ ఓపీ, ఐపీ సేవలు, ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డులు, ఈ ప్రిస్క్రిప్షన్ల వంటి సేవలను సమగ్రంగా అమలు చేస్తామని తెలిపారు. అనంతరం ఓపీ, ఫార్మసీ విభాగాలను పరిశీలించి వైద్య సేవలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె అనిత, ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్యులు, డిజిటల్ హెల్త్ సేవల ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు, మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం ఘనంగా నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గిరిజనులను చైతన్యవంతం చేసి స్వాతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన అల్లూరి సీతారామరాజు త్యాగం, ధైర్య సాహసాలు నేటి యువతకు ఆదర్శమని అన్నారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధి, సమాజ శ్రేయస్సుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి శ్రీనివాసరావు, డిఎస్పీ ఎల్ శేషాద్రి, ఏఓ సిహెచ్ గోపీనాథ్, సిఐలు ఈశ్వర్ ప్రసాద్, శ్రీనివాస్, ఆర్ఐ నరసింహరావు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా జూలై 4, 5 తేదీల్లో నిర్వహించే ప్రత్యేక శిబిరాలను ప్రతి ఓటరు సద్వినియోగం చేసుకుని నమోదు పత్రాలు తప్పనిసరిగా సమర్పించాలని శ్రీకాకుళం నియోజకవర్గ ఓటర్ల నమోదు అధికారి ఆర్డీఓ కె సాయి ప్రత్యూష కోరారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శ్రీకాకుళం నియోజకవర్గంలోనే 279 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బూత్ స్థాయి అధికారులు అందుబాటులో ఉండి నమోదు పత్రాల స్వీకరణ, ధృవీకరణ, డిజిటలీకరణ సేవలు అందిస్తారని తెలిపారు. అవసరమైన ధృవీకరణ పత్రాలతో పాటు పూర్తి చేసిన నమోదు ఫారాలను సమర్పించాలని, ఇంకా నమోదు చేయించుకోని ఓటర్లు ఈ ప్రత్యేక శిబిరాలను తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఈ నెల 6 నుంచి 11వ తేదీ వరకు 6 రోజుల పాటు నిర్వహించనున్న శాఖాపరమైన పరీక్షలకు సంబంధించి అధికారులు ఎక్కడా చిన్నపాటి లోపాలు కూడా లేకుండా సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు స్పష్టం చేశారు. శ్రీకాకుళం కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా అన్ని వసతులు కల్పించాలని, ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ప్రణాళికాబద్ధంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఆన్లైన్ సాంప్రదాయ విధానాల్లో జరిగే ఈ పరీక్షల కోసం జిల్లాలో 3 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎచ్చెర్ల మండలం చిలకపాలెం జంక్షన్ వద్ద గల శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాల, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నరసన్నపేంట, గొట్టిపల్లి అండర్ పాస్ సమీపంలో గల కోర్ టెక్నాలజీస్ కేంద్రంలో పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ పరీక్షలు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 2 సెషన్లలో జరుగుతాయని వివరించారు. తొలి రోజైన 6వ తేదీ ఉదయం సబార్డినేట్ ఆఫీసర్స్ అకౌంట్స్ టెస్ట్ పార్ట్ 1, మధ్యాహ్నం సబార్డినేట్ అకౌంట్ సర్వీసెస్ పేపర్ 1, డిప్యూటీ ఇన్స్పెక్టర్ టెస్ట్ మొదటి పేపర్తో పాటు ఎక్సైజ్, అడవులు, ట్రెజరీస్, జైళ్లు, సివిల్, జ్యుడిషియల్, పశుసంవర్ధక శాఖ, ఏపీపీఎస్సీ స్టాఫ్ తదితర పరీక్షలు ఉంటాయని అన్నారు. 7 నుంచి 11వ తేదీల వరకు రెవెన్యూ టెస్ట్ పార్ట్ 1, 2, 3, కమర్షియల్ ట్యాక్సెస్, లోకల్ అండ్ ఆడిట్, మత్స్యశాఖ, విద్యాశాఖ పరీక్షలు, క్రిమినల్ జ్యుడిషియల్ టెస్ట్, సర్వేయర్స్ టెస్ట్, విలేజ్ సర్వేయర్స్ పేపర్లు, వివిధ భాషా పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా నిరంతరం పర్యవేక్షణ కట్టుదిట్టం చేయాలని, అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల సమన్వయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ పారిశ్రామిక సంస్థ ఓబెల్ బెల్లోస్ కంపెనీలో 50 ఉద్యోగాల భర్తీకి జూలై 9న శ్రీకాకుళం నగరంలోని గీతం డిగ్రీ కళాశాలలో రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఉరిటి సాయి కుమార్ తెలిపారు. ఐటీఐ పూర్తి చేసిన వారికి షాప్ ఫ్లోర్ సపోర్ట్, డిప్లొమా, బీటెక్ ఉత్తీర్ణులకు ట్రైనీ ఇంజనీర్ పోస్టులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఐటీఐ, డిప్లొమా అభ్యర్థులకు నెలకు 13,000 రూపాయలు, బీటెక్ అభ్యర్థులకు 15,000 రూపాయలు గ్రాస్ వేతనం చెల్లిస్తారని,
ఎంపికైన వారు విశాఖపట్నం దువ్వాడలో పనిచేయాల్సి ఉండగా కంపెనీ ఉచిత భోజనం వసతి కల్పిస్తుందని అన్నారు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు గల మహిళలు, పురుషులు అర్హులని. మరిన్ని వివరాల కోసం 9949900672 నెంబర్ను సంప్రదించాలని ఆయన ఒక ప్రకటనలో సూచించారు. పచ్చి కొబ్బరికాయతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. కొబ్బరి బొండాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరి బొండం నీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే నీటిని తాగిన తర్వాత అందులో ఉండే లేత కొబ్బరిని కొందరు తింటారు. అలాగే టెంకాయలను కొట్టినప్పుడు వచ్చే కొబ్బరిని కూడా చాలామంది ఇష్టంగా తింటారు. అయితే కొబ్బరి ముదిరిపోయి ఉంటుంది, కానీ పచ్చి కొబ్బరిని తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. కొబ్బరి నూనెలాగే పచ్చి కొబ్బరి కూడా మేలు చేస్తుంది. పచ్చి కొబ్బరిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మలబద్ధకం సమస్య ఫైబర్ తక్కువగా ఉండే ఆహారాలను తక్కువగా తినడం వల్ల వస్తుంది. అయితే ఈ పచ్చి కొబ్బరిని తినడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు. దానికి కారణం 61% మేర ఫైబర్ అనేది దీనిలో ఉంటుంది. ఇతర పండ్లు, కూరగాయలతో పోలిస్తే దీనిలో చాలా తక్కువ జీర్ణక్రియ సాఫీగా సాగడానికి కూడా ఉపయోగపడుతుంది. కొంతమందికి చర్మం పొడిగా మారుతుంటుంది. అలాగే వెంట్రుకలు చిట్లడం సమస్యలు కూడా ఉంటాయి. ఈ సమస్యలు ఉన్నవారు పచ్చి కొబ్బరిని రోజు తినాలి. దీంతో కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి. అంతేకాకుండా చర్మం ముడతలకు పడకుండా యవ్వనంగా కనపడే విధంగా చేస్తుంది. అలాగే కొబ్బరిలో లారిక్ యాసిడ్లు ఉంటాయి కనుక అది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఏజెంట్గా పనిచేస్తుంది. దీంతో మొటిమలు రావడం అనేది కూడా తగ్గుతుంది. చుండ్రు సమస్య అనేది అస్సలు ఉండదు. ఇక బరువు తగ్గాలనుకునే వారు ఈ పచ్చి కొబ్బరిని ఆహారంలో భాగంగా చేసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. పచ్చి కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరంలోని కొవ్వును కరిగిస్తాయి. దీంతో ఆకలి నియంత్రణలో ఉండడంతో బరువు అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. కొబ్బరిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. అందువల్ల దాన్ని తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గొంతు, బ్రాంకైటిస్ సమస్యలు కూడా తగ్గుతాయి. మానసిక ఆరోగ్యంగా ఉండటానికి కొబ్బరిని ఆహారంలో భాగంగా చేసుకోవాలి. కొబ్బరిలో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. ఇవి కెటోజెనిక్ గుణాలు కలిగి ఉంటాయి. అందువల్ల అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటుంది. అందుకే పచ్చి కొబ్బరి తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హానికరం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. పాండిత్యం వల్ల ప్రయోజనం లేదు, ఉనికి వల్ల ఉపయోగం లేదు. తనలో తాను ఉంటే మనిషి హృదయ సత్య ఉద్యానవనంలో ఉంటాడు. తన మనసుతో ఉండి మరో మనసు ఎదురైతే జూదగృహంలో ఉంటాడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. SDV స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.